గోవింద గోవింద. తిరుమలకు వెళితే మాత్రం ఖచ్చితంగా అన్నప్రసాదనం అయితే తిని రావాలండి. ఎందుకంటే అంత బావుంటుందనమాట. మనకు మంచిగా అరిటాకు వేసి 2 కూరగాయలు, పప్పు, చారు, రసం ఇలా స్వీట్ వచ్చేసి పరమాన్నము. ఇంకా ఈ రోజైతే మేము వెళ్ళిన రోజైతే బీట్రూట్ ఫ్రై పెట్టారు. కొబ్బరి పచ్చడి, వేడివేడి అన్నము, గారెలు. ఈ గారెలు కూడా చాలా అంటే చాలా బావున్నాయండి. ఇంకా ఈ అన్నంలో వేడివేడి పప్పునైతే వేస్తారు. మళ్ళొక రౌండ్ అన్నం కూడా పెడతారు. దాంట్లో మనకైతే రసం కూడా వేస్తారనమాట. తర్వాత మజ్జిగ చారునైతే కూడా వేస్తారు. మొత్తానికైతే తిరుపతికి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా అన్నప్రసాదంలోనే తినాలండి. ఎంత లేట్ అయినా సరే కానీ, అక్కడ హోటల్స్‌లో తినే అన్నం కంటే కూడా ఈ టీటీడీ వాళ్ళ అన్నమే చాలా బావుంటుందండి. మాకైతే చాలా నచ్చింది. మొత్తానికైతే ఇక్కడ టైమింగ్స్ ఇచ్చానండి. బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది 4-5 పీఎం వరకు. తర్వాత డిన్నరు, లంచు ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఎంతమందికైనా సరే అండి, ఎన్ని వేల మందికైతే భోజనాన్నయితే వడ్డిస్తున్నారండి. మొత్తానికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.